భగవంతుని ఆరాధించడం, ఒక మనసులో ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే నిన్ననే నేను దక్షయజ్ఞం వీడియో చూస్తా ఉన్నా. చాలా మంచి అనిపించింది. అంటే దక్షుడు ఇట్లా నిరీశ్వర యాగం చేయడం, అంటే ఈశ్వరుడు లేకుండా తన కూతురు సతి ఒక శ్మశానంలో తిరిగే శంకరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టపడాడు దక్షుడు. ప్రజాపతి కాబట్టి ధనికుడు, బలవంతుడు. నా కూతురు సతీదేవి ఒక ఇలాంటి ఇల్లు అటువంటిది ఏమి లేని గతి లేని వాడికి నేను నా బిడ్డని ఇవ్వాలని అని చెప్పి ఆయన అస్సలు ఇష్టపడకుండా యజ్ఞం తలపెడతారు. యజ్ఞం చేయాలని చెప్పి మన ముగ్గురు త్రిమూర్తులు వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నువ్వెందుకు వచ్చినావు అని అడుగుతాడు శంకరుని. అడిగితే ఆయన హర్ట్ అవుతారు. ఎవరైనా అడుగుతారు, బాధపడతారు కదా. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆయన వెళ్ళిపోయిందని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు, విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోయారు. నేను వాళ్ళు లేకుండానే యాగం చేస్తా అని చెప్పి చేస్తుంటే ఈ విషయం సతీదేవికి తెలుస్తుంది. ఈయన భర్తను అడుగుతుంది, ఏంటి మీరు లేకుండానే చేస్తున్నారంటే నేను పోయి అడుగుతా అంటే శంకరుడు అంటాడు, వద్దమ్మా నువ్వు పోకు, అక్కడ నీకు అవమానం జరుగుతుంది, ఇబ్బందులు పడతావు అని చెప్పి భార్య చెప్తే, లేదు మా నాన్నగారే కదా, నువ్వు అల్లుడు లేకుండా ఎట్లా యాగం చేస్తాడు, ఒక అల్లుడిగా కాకుండా కానీ నువ్వు ఈ ఈశ్వరుడివి కాబట్టి నీవు లేకుండా యజ్ఞం చేయడం కుదరదని చెప్పి ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత అడుగుతుంది తండ్రిని, ఎట్లా చేస్తున్నావు నాన్న, నువ్వు ఈశ్వరుడు లేకుండా ఎట్లా చేస్తావు అంటే, నువ్వు ఒక శ్మశాన వాసిని పెళ్లి చేసుకున్నావు, నా మాట కాదనకుండా, వాడికి డబ్బు ఉందా, ధనం ఉందా, ఏముంది, పుట్టి ఏదో చర్మం కట్టుకొని తిరుగుతాడు, చెప్పులు కూడా గతి ఉంటాయి, అటువంటి ఎట్లా చేసుకున్నావు అని చెప్పి తిడతాడు. తిట్టినప్పుడు ఇదే అక్కడే వచ్చింది పిలువని పేరంటే నీకు వెళ్ళడం లేదు. నువ్వు అసలు నేను ఎవరు పిలిచాడు నా దగ్గరికి, నేను పిలిచానా, నువ్వు ఎప్పుడైతే అతన్ని పెళ్లి చేసుకున్నావో నువ్వు అప్పుడే పతనం అయిపోయినట్టు అని చెప్పి అవమానపరిస్తే ఆమె ఏం చేస్తుంది, ఆ నిప్పు సృష్టించుకొని అందులో పడి చనిపోతుంది. ఆమె శరీర అవయవాలే 18 కేసుల్లో మనకు శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. దానిలో అద్భుతమైన శక్తి పీఠం మన దగ్గర ఆలోచనలో జోగులాంబ అమ్మవారి. అయితే దీనిలో అసలైన అంతర్యమైంది అర్థం చేసుకోవాలి. శివపార్వతులు అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు ఉపదేశిస్తారు. మరి నిజంగా మనం శంకరుని మొక్కుతున్నాం కదా, నిజంగా మన భార్యను మనలో అర్ధభాగంగా భావిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. నా భార్య నిజంగా నాకు ఈక్వల్ టు మదర్, అమ్మకంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో మనం ఆ భార్యను సగౌరవంగా గౌరవిస్తున్నాము, ఆమెను రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి పూజా కార్యక్రమం ఆమె చేతుల మీద నడిపించాలి, ప్రతి శుభకార్యం ఆమె చేతుల మీద నడిపించాలి. ఆమెను ఎక్కడ కూడా కన్నీరు పెట్టకుండా మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఆమెకు గౌరవం ఇవ్వాలి, అపారమైన గౌరవం ఇవ్వాలి. మనం ఇస్తున్నామని మనం ప్రశ్నించుకోవాలి. అర్ధనారీశ్వరుని మొక్కడం కాదు, మనం అర్ధనారీశ్వరుని ఫాలో కావాలి. నేను నా భార్యను గౌరవిస్తాను, నా పిల్లలకి గౌరవిస్తాను, ఆమెను చాలా మంచిగా మంచి పేరు పెట్టి పిలుస్తా. కొంతమంది కొద్దిగా తక్కువ నా భార్య నాకంటే భావజాలంతో అటువంటిది ఉండదు. ఆమె 80% తక్కువ కాదు. ఇందులో కావాల్సి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ భార్య శక్తి స్వరూపం, మనము మ్యాటర్ అంటే పదార్థం. కానీ మనం నడవాలన్నా, మనం బతకాలన్నా, ఏమి చేయాలన్నా మనకు ఆమెనే శక్తి. మన ఇంటి ముందర మనం ఏదైనా శుభకార్యం తలపెట్టాలని పోతే నువ్వు కొద్దిగా ఎదురు అంటాం. మనం ఎదురొచ్చేది ఎవరు? అమ్మవారే. ఆ అమ్మవారు ఎదురొచ్చిందని మనం అనుకోకపోతే మనం సక్సెస్ అయిపోతాం. కాబట్టి దయచేసి, అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నేను వీళ్ళకి చెప్పాలి, మాకు నేను చెప్పుకోవాలి. మన అమ్మవారు ఎవరు అంటే, మన అమ్మవారు భార్యనే. నిన్న ఒక జోక్ కూడా వచ్చింది, నేను బయట పులినే కానీ ఇంటికి పోతే నేను ఇంట్లో కూడా నేను పులినే కానీ నా మీద అమ్మవారు కూర్చుంటారు. అమ్మవారు ఎవరంటే నా భార్య, కూర్చొని నన్ను పరిపాలిస్తూ ఉంటుంది. సో అది శక్తికి ఉన్న గొప్పదనం. నిజంగా మనకు చేత కాకుంటే మనం పని చేయగలుగుతామా? ఏం పని చేయలేదు. అంటే మన లోపల శక్తి ఉండాలా, మన ఇంట్లో శక్తి ఉండాలా.
ఇతర నార్యంతో పూజ్యతే తత్వ రమంతి దేవ. నీవు ఇంట్లో నీ కలకంటి కన్నీరు పెట్టిందంటే ఇంటికి అశుభం. మన ఇంట్లో మన భార్య, మన బిడ్డ, అమ్మాయి, మన అమ్మ, ఈ ముగ్గురు ఏడవదు. మనం వేసే వాళ్ళే కానీ వాళ్ళని మాత్రం ఏడిపియదు. దయచేసి మగ పుంగులందరికీ చెప్తున్నా, మీరు శివరాత్రిలో నాడు తెలుసుకోవాల్సింది అదే, భార్యను నాకు సమానం, ఆమె నాలో అర్ధనారీశ్వరి, అర్ధ శరీరం ఆమెదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది అయితే ఇంకొకటి, ఆ సతీదేవి చనిపోవడం చూసి శివుడు ఏం చేస్తాడంటే దక్షుడిని సంహరిస్తాడు.